నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ వి ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం సమ్మర్ స్పెషల్ డ్రింక్, ఒంటికి చలువ చేసే సాబుదానా షర్బత్తు. సగ్గుబియ్యంతో షర్బత్తు చేయబోతున్నాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు సగ్గు బియ్యాన్ని, నేను సన్న సగ్గు బియ్యం తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇవైతే తొందరగా మనకి ఉడికేస్తాయి కాబట్టి సన్న సగ్గు బియ్యం తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే మామూలువి ఎప్పుడు రెగ్యులర్గా వాడుకునేటివి వేసుకోవచ్చు. ఒక హాఫ్ కప్పు సగ్గు బియ్యం బాగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. ఈ సగ్గు బియ్యం నానేసరికి మనము ఇప్పుడు జెల్లీ తయారు చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక పావు లీటరు నీళ్ళు తీసుకోవాలి. 250 మిల్లీలీటర్ల నీళ్ళు తీసుకోవాలి. తీసుకొని నేనైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వేస్తున్నాను దీంట్లోకి. రెడీమేడ్దే జెల్లీ పౌడర్ వస్తుంది. ఇది ఎక్కడైనా ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఒక్కోసారి అంటే చాలా తక్కువ కిరాణా షాపులలో దొరికేది. ఇలాంటిది నేనైతే ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఇలా జెల్లీ పౌడర్ వేసుకోవాలి. దీంట్లోనే మనకు షుగర్ కూడా వస్తుంది, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగేంత వరకు కలుపుకొని మనము ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. స్ట్రాబెర్రీ పౌడరు, షుగర్ పౌడర్ రెండు వస్తాయి. రెండు మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని షుగర్ మొత్తం కరిగేంత వరకు ఉండించుకుంటే సరిపోతుంది, అంతే. ఇలా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇలా దీంట్లోకి నేను ఇట్లా కేక్ మౌల్డ్లోకి పోసుకుంటున్నాను. మీ ఇష్టము, స్టీల్ దాంట్లోకి వేసుకున్నా పర్లేదు. దీనిలను మనము జెల్లీ లెక్క అయిన తర్వాత మనము కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా మనము ఒక 2-3 గంటలు వదిలేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి మనము ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, ఆ సగ్గుబియ్యం వేసేసుకోవాలి దీంట్లోకి. నేను రిచ్ టేస్ట్ రావడం కోసమని సగ్గుబియ్యాన్ని పాలల్లో ఉడకబెట్టుకుంటున్నాను. మీకు వద్దని అనిపిస్తే మీరు ఉత్త నీళ్ళల్లోనైనా ఉడకబెట్టుకోవచ్చు. నేను రిచ్ ఫ్లేవర్ కోసం ఇట్లా చేస్తున్నాను, అంతే. ఈ పాలల్లో అయినా కూడా తొందరగా ఉడికిపోతాయి, ఆల్రెడీ నానేటివి కదా కాబట్టి తొందరగా ఉడుకుతాయి. ఇలా వేసినాక బాగా కలుపుకోవాలి. ఒక 8 నుంచి 10 నిమిషాల లోపల మనకి ఉడికేస్తాయి. చూడండి గైస్, ఇట్లా ఉడికిపోయినాయి చూడండి మనకి సగ్గుబియ్యం. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి షుగర్ వేసుకోవాలి. దీంట్లోకి నేను ఒక పావు కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు ఉడకబెట్టుకోవాలి. దీన్నంతా నేను లో ఫ్లేమ్లో చేసుకుంటున్నాను షుగర్ వేసుకున్నాక, ఎందుకంటే మనకు సగ్గుబియ్యం అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే, కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఇలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దీంట్లోకి నేను కలర్ఫుల్ కోసము రోజు సిరప్ వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల రోజు సిరప్ వేసుకుంటున్నాను. నేను ఇంట్లో ఉండేదే వేసుకుంటున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ రోజు సిరప్ రెసిపీ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి గైస్. వెళ్ళి చూసి ఇట్లా చేసుకోండి. ఇంకా అట్లా లేకపోతే మేము అట్లా చేసుకోలేము, టైం పడుతుంది అనుకుంటే మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, రోజు కలర్ది. ఇలా బాగా ఉడికేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా చల్లారి పెట్టుకోవాలి. లేదంటే ఇవి చల్లగా చల్లారిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని చల్లగా తాగొచ్చు. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి 1 టేబుల్ స్పూను సబ్జాలు వేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకుంటున్నాను. చూడండి గైస్, మన జెల్లీ రెడీ అయిపోయింది.
ఇలా మనం కట్ చేసుకోవాలి జెల్లీని అంతా. నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను, మీకు కావాలంటే చిన్నగైనా కట్ చేసుకోవచ్చు పీసులు. ఇలా చల్లగైన సాబుదానా దాంట్లోకి మనము సబ్జాలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్నంతా మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక అర్ధగంట సేపు. ఎందుకంటే మనం చిల్లుడుగా తాగాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. డీ ఫ్రిడ్జ్లో కాదు, మామూలు ఫ్రిడ్జ్. హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఇంకా సర్వ్ చేసేసుకుందాము. ఇలా ఒక గ్లాస్ తీసుకొని దీంట్లోకి ఫస్ట్ ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి, ఒక 4-5. ఇలా ఐస్ వేసుకున్న తర్వాత మీరు ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు, అలా లేకపోతే క్రష్డ్ ఐస్ అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము షర్బత్తు, మన సగ్గుబియ్యం షర్బత్తు వేసేసుకోవాలి. కొంచెం వేసుకున్న తర్వాత మన జెల్లీ, స్ట్రాబెర్రీ జెల్లీ వేసుకోవాలి. ఇలా కొన్ని స్ట్రాబెర్రీ జెల్లీలు వేసుకోవాలి. మళ్ళీ పైన మనం షర్బత్ వేసుకోవాలి. ఇలా వేసుకొని పైన ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. సర్వ్ చేసుకునేది ఇట్లనే సర్వ్ చేసుకోవాలనేది ఏం లేదు, మీకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు. పైన లాస్ట్కి మనము డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మన చల్లని సగ్గుబియ్యం షర్బత్తు రెడీ గైస్. చూడండి గైస్, చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎప్పుడెప్పుడు తాగుదామా అని ఉంది. ఇంతే గైస్, చాలా ఈజీ. ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా చేసుకొని తాగి మీకు ఎలా కుదురుతుందో కామెంట్లో తెలపండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.